నమస్తే అండి. నమస్తే. ఏం పేరండి మీది? చక్రం అండి. చక్రం. ఏం చేస్తుంటారు ఇక్కడ మీరు? వ్యవసాయం చేస్తుంటారు. ఇప్పుడు మనకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది కదండి. ఈ ఉందండి. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను అమలు చేస్తానని చెప్పేసి ఎలక్షన్ టైంలో చెప్పడం జరిగింది. ఆ పథకాలు మీకు ఏమన్నా అందుతున్నాయండి? జరిగిందండి. జరిగిన గురించే ఓట్లు వేసామండి. ఓట్లు వేసి ఆయన్ని మామూలుగా ముందుకు తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత మాకు ఇప్పుడు ఏం జరగలేదు. వాళ్ళు పథకాలు ఇచ్చాడు. మామూలుగా అంటే ఖజానా ఖాళీగా ఉంది, ఖజానాలో డబ్బు లేదు, అందుకని మేము ఈ పథకాలను అమలు చేయలేకపోతున్నాం అని చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతుందండి. చెప్పినా కానీ ఇంకెవరికి కూడా రైతులకు కానీ మామూలుగా పేద ప్రజలకు కానీ వాళ్ళు ఏంటి సహకారం చేయలేదు. ఆ పింఛన్ ఒకటి తప్ప ఉన్న ఏ చేయలేదు ఇప్పటికి. మరి ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మా దగ్గర ఖజానా లేకపోయినా మేము పథకాలన్నీ అమలు చేస్తాము చేయట్లేదు అంటున్నారు. మీరు దీన్ని ఎలా తీసుకుంటున్నారు? ఆ పరిపాలన జగన్ పరిపాలన బాగానే చేయండి. ఆయన అప్పులు చేసినా ఇంకో రకం చేసినా మనకి అన్ని 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 విధాలా సహకారం చేసాడు. అమ్మఒడని మామూలుగా 18 సంవత్సరాల పిల్లలు కానీ రైతు భరోసా అని ఇలాంటివన్నీ బాగానే చేసాడు ఆయన. కాకపోతే అంతకంటే ఎక్కువ చేస్తానని చెప్పాడు కదా ఈయన. మరి చెప్పిన గురించి ఎలా మారారు జనం మారి గురించి జనము అలాగా ఓట్లేసి నెక్కిచ్చారు ఆయన్ని. నెక్కించిన పాపానికి ఇప్పుడు ఏమి జనాలకి ఏమి ప్రయోజనం లేదండి ఈయన వల్ల. పథకాలు ఏం రావట్లేదు. అయితే మీకు ఇప్పుడు జగన్ ప్రభుత్వం టైంలో అందిన పథకాలే బాగున్నాయి? అప్పుడే బాగున్నాయండి. అప్పుడు సంక్షేమ పథకాలు అన్ని అందినాయి. అండి. ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ఏమీ లేదండి. ఇప్పుడు అక్కడ అమరావతి అది డెవలప్ చేస్తున్నాం అంటున్నారు కదా, డెవలప్మెంట్ అది ఏమన్నా కనిపిస్తుందా? లేదండి, మాకేం కనపడతలేదు ఇది. అయితే మాకు అప్పుడెప్పుడు ఆధార్ కార్డు మాకు ఏదో మామూలుగా తక్కువ పడిపోయిందండి. ఇప్పుడు కూడా పింఛని నాకు 70 వచ్చిందండి. ఇప్పుడు 70 వచ్చిన పింఛని ఆ ఆధార్ కార్డు లెక్క అంటున్నారు. పెన్షన్ రావట్లేదండి. మీకు జగన్ ప్రభుత్వమే నచ్చింది? అయితే అదే నచ్చిందండి మాకు. ఇప్పుడు రోడ్ల డెవలప్మెంట్లు ఇవన్నీ ఎలా ఉన్నాయంటారు? ఏమైనా జరుగుతున్నాయా? పోనీ ఇక్కడ ఏం జరగలేదు. ఏదో ప్యాచ్లు గట్రా వేస్తున్నారు మామూలుగా. ఏదో అంటే ఆయన చెప్పినంత రేంజ్ లో లేవంటారు? లేవండి. తేలిపడి పనులు చేస్తున్నారు, అంతేగాని పెద్ద రేంజ్ లో ఏమి లేవండి. అంటే మాకు పథకాలు ఇస్తానన్నారు, మరి ఇప్పుడు ఏం అందలేదు. పథకాలు ఏమి అందలేదండి. రైతు భరోసా 20,000 అన్నాడండి, అలా లేదండి. అమ్మఒడి అన్నాడు, అది లేదు. గ్యాస్ సిలిండర్లు అన్నాడు, అది లేదు. మొత్తం 10 పెట్టండి పథకాలు. ఇవన్నీ అమలు చేయలేదండి ఇప్పటికి. అంటే కొంచెం టైం కావాలి అని చెప్తున్నారు. మరి 7 నెలలు సరిపోతుందండి. 7 నెలలు సరిపోతుంది. మరి ఇంకేం టైం సత్రం పడాలండి. మరి ఇంకా మేము ఎవరిని ఆదుకోండి, ఎవరిని చూసి చెప్పుకోము. ఇంకా బతుల బాలరామకృష్ణ గారు ఉన్నారు. ఆయనేమో ఎప్పుడు వస్తారు పరస్పరంగా వచ్చేసి ఆయన ఏం మాట చెప్పడారో ఆయన చెప్తామంటే ప్రజలు వినరు. అలా వచ్చి తాత్కాలికంగా వచ్చి స్టేజ్ మీద నిలబడతాడు, వెళ్ళిపోతాడు మా ఎమ్మెల్యే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ద్వారా కూడా ఇక్కడ జరగలేదండి. ఆయన వచ్చి ఇప్పుడు 7 నెలలు అయింది. 7 నెలల్లో మీ ఊరు ఎన్నిసార్లు వచ్చి ఉంటారు? ఇప్పుడు లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలన్న ఒక వాదన ఒకటి వినిపిస్తుంది కదండి, మీరేమనుకున్నారు దానిపై? లోకేష్ చేస్తుంటే నేను ఉన్నాను కదా, పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా. మరి ఈయన తీసేసి మళ్ళీ లోకేష్ పెడితే ఈ తండ్రి కొడుకు మొత్తం మటన్ లాగేస్తారు. పవన్ కళ్యాణ్ పరిపాలన నచ్చిందా మీకు? నచ్చిందండి. లోకేష్ కన్నా పవన్ కళ్యాణ్ బెటర్. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. ఓకే, ఏం చెయ్యకపోయినా నేనున్నాను మీ వెనకాలని చెప్తుంది జరుగుతుంది. ఆ నమ్మకం మా ప్రజలకు ఉంటుంది. అలాగా అయితే పథకాలు మాత్రం ఏమి అందలేదు, తొందరగా కావాలని కోరుకుంటున్నారు. ఓకే అండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చే ముందు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి ఓట్లు అడిగారు కదా. ఇప్పుడు ఆ సూపర్ 6 పథకాలు అమలు అవుతున్నాయా మీకు? మీరు అడిగింది బానే ఉందండి. ఇప్పుడు అమలు అవడానికి మూలధనం మనకు కావాలి. మన ప్రభుత్వంలో ఆ ధనం లేదండి. దానికి మూలం ఏంటంటే గత పాలకులు మొత్తం వాళ్ళ ఇష్టానుసారం పథకాలు ఇచ్చారు, కానీ ఎంతవరకు అమలైంది అనేది ఆ లబ్ధిదారులకి తెలుసండి. అర్హులు అనేది లేరండి. అనర్హులు అందరికి ఇచ్చారు, చేసుకున్నారు. పాలకులు పాలించడానికి దూరంగా వెళ్ళిపోయారండి. ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకుని దూరంగా తరిమేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం గారు ఏం చెప్తున్నారంటే పథకాలు ఇస్తున్నాము, బడ్జెట్ లేదు కాబట్టి అమలు చేయలేకపోతున్నాం కొంతకాలం అని చెప్పారండి. ఇప్పుడు 4-3 రోజుల కిందట. ఎందుకు చెప్పారంటే ధనం లేదండి. ఎందుకంటే ఇప్పుడు అమలు చేస్తే మేము ఇప్పుడు బొచ్చు పట్టుకుని రోడ్డు మీద పడిపోవాలండి. ఎందుకంటే గవర్నమెంట్ లో డబ్బు లేదు కాబట్టి ఉన్నదాన్ని దేనోదాన్ని మోటివేట్ చేసి పథకాలు ఇస్తే మేము రోడ్డు మీద పడాలండి. మమ్మల్ని రోడ్డు మీద పడకుండా
పథకాలు వీలైనంత త్వరలో అమలు చేస్తామని చెప్తారండి. మరి వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము 5 సంవత్సరాలు పథకాలు అమలు చేసాం, డబ్బు ఉందా లేదని మేము చెప్పలేదు. చంద్రబాబు నాయుడు కూడా ఎలక్షన్ కి రావడానికి ముందు అదే కదా చెప్పారు, పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఖజానాలో డబ్బు లేదంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నారు. పథకాలు అన్నింటిలో ప్రధానమైనది ఏంటంటే నాకు తెలిసినంత వరకు ప్రతి గ్రామానికి ప్రతి మనిషికి కావాల్సిన నీరు ప్రధానంగా. ఎవరైనా వెళ్ళండి నీరు లేదండి అంటే ఖజానాలో డబ్బు లేదు. ఫస్ట్ నీరు ఇమ్మనండి, పారిశుధ్యాన్ని మెరుగుపరచమనండి. పథకాలు అవి ఇచ్చినా ఇవ్వకపోయినా కొంత సీనియర్ సిటిజన్ అని అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఆ పర్సంటేజ్ బట్టి వాళ్ళకి ఇచ్చినా మాకు ఇబ్బంది లేదండి. ఈ పథకాలు అమలు చేసి ఏ ప్రభుత్వం అయినా సరే అండి, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వం కావచ్చు, యువకులకి పథకాలు ఇచ్చి సమర్పితాన్ని నేర్పొద్దండి. ఎందుకంటే కష్టపడే వయసు ఉంది, శక్తి ఉందండి మనుషులకి. ఈ శక్తిని వాళ్ళు కరగ తీసుకుని సంపాదించుకుంటారండి. పథకాలు మీరు ఇవ్వాల్సిన పని లేదు, ఇవ్వండి. ఎవరికంటే ఒక భర్త లేనివాడికి కూడు తినడానికి సంపాదించుకోవడానికి వీలు లేకుండా బ్రతికే మనిషికి కానీ కొన్ని వేరియేషన్ లో ఆ యొక్క విభాగాలను విడదీసి ఇవ్వండి, తప్పలేదు. కానీ పాలకులు వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తూ ఉంటారు తప్ప ఎవరైతే ఖండిస్తున్నారో వాళ్ళు తెలుసండి ఈ విషయం. డబ్బు లేదని తెలుసు, మనం ఈ డబ్బుని ఏ విధంగా వృధాగా ఖర్చు పెట్టేసామో తెలుసండి వాళ్ళకి. అదే ప్రభుత్వం ఈ రోజు కూర్చుని ఉంటే ఈ పాటికి బొచ్చు పెట్టుకుని అడుక్కునేవాడు అండి. రాలేదు కాబట్టి ఇంకా నాయకులు అర్థం చేసుకుని అప్డేట్ చేస్తున్నారండి, మెరుగుపరుస్తున్నారు ప్రతిదాన్ని కూడా. ఈ మెరుగుపడడానికి కొంతకాలం టైం పడుతుందండి. ఇంకా మనకు 4.5 సంవత్సరాల కాలం ఉంది. 4.5 సంవత్సరాలు ఇప్పుడు 6 నెలలు 8 నెలలు గడిచి వచ్చిందండి. గడిచిన ఇంకొక ఏడాదిలో 7 నెలల్లో మీకు ఏదైనా పథకం కనీసం ఒకటన్నా వర్తింపు చేశారా? గత ప్రభుత్వంలో నడవడానికి రోడ్లు లేవండి, ఉన్న రోడ్లు గుల్లగొట్టేశారండి. బస్సులు తిరగబడిపోవడం, లారీలు తిరగబడిపోవడం, మోటార్ సైకిల్ యాక్సిడెంట్ కావడం. ఇప్పుడు కనీసం ప్యాచ్ వర్క్ అనేది చేశారు, మీ ముందే ఉందని చూడొచ్చు మీరు. ఎంత గత వారంలో చేసిందే. నడవడానికి రోడ్డు ఉందని కళ్ళు మూసుకుని రాత్రి కూడా పోవచ్చు అండి, లైటింగ్ ఉంది. ఇంతకుముందు 2019లో కూడా ఈ ఎల్ఈడి లైట్స్ ప్రభుత్వం ఇచ్చిందేనండి. అప్పటి నుంచి మెయింటెనెన్స్ కూడా లేదండి, అంత నాణ్యమైన క్వాలిటీ మాకు ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తామని చెప్పారు. అవునండి, అది ఎంతవరకు జరుగుతుందంటారు? సృష్టించబట్టే కదండి ఈ డెవలప్మెంట్ ఇస్తున్నారు. కొన్ని ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలను డీల్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు మనం వండుకోవాలంటే ఇంట్లో బియ్యం ఉన్నా కానీ వండడానికి మనకు ఇంచుమించుగా 15 నిమిషాలు కాలం పడుతుంది. వాళ్ళు కూడా పాలకులకి మనం డెవలప్ చేయాలంటే, మూలధనాన్ని సంపాదించాలన్నా డెవలప్ చేయాలని వాళ్ళకు కూడా కొంచెం టైం ఇవ్వాలండి. మనం కూడా టైం ఇవ్వాలండి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మీకు వ్యత్యాసం తెలుస్తుంది? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా 100% వ్యత్యాసం ఉందండి. ఇప్పుడు మరి యూత్ కి జాబ్ మేళా అంటున్నారు, జాబ్ చేస్తానన్నారు. ఏమైనా జాబ్ తీసారా? కంపెనీలతో మాట్లాడుతున్నారు కదండి పై అధికారులంతా కూడా. ఒక సీఎం స్టేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మంత్రులు కానీ కంపెనీలు తీసుకొస్తున్నారు. కంపెనీలు ఎస్టాబ్లిష్ అయ్యి మాకు వస్తేనే కదండి ఇవ్వగలరు వాళ్ళు. ఇవన్నీ అమలు చేస్తున్నారు కానీ ఒకటోటి ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు. ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి నిర్మాణంలోకి వస్తే యువత ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఎంతవరకు నిర్మాణం జరుగుతుంది అనుకుంటారు? అంటే పాత ప్రభుత్వంలో బాగుందంటారా, ఇప్పుడు బాగా జరుగుతుందంటారా? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన 2019లో కూడా పోలవరం మీద చాలా దృష్టి సారించారండి. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్లు కేటాయించారు కానీ పనులు కేటాయించలేదండి, పనులు కాలేదు. ఇప్పుడు దాని వ్యత్యాసాల పర్సంటేజ్ పోల్చుకుంటే గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు వచ్చిన 6-7 నెలల్లో కూడా పర్సంటేజ్ కి మీరే చూడొచ్చండి, మేము చెప్పనవసరం లేదు అది కూడా ఎంత డెవలప్ అయింది అనేది. ఇప్పుడు లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలన్న ఒక బాధ ఒకటి బలంగా వినిపిస్తుంది కదా, మరి మీరు ఎలా స్పందిస్తారు? అధికార కాలం స్పందించట్లేదు కదండి, ఇదంతా వైసీపీ సృష్టించిందని మేము అనుకుంటున్నాం. అయితే ఎన్డీఏ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ ప్రభుత్వం కాదు, వైసీపీ వాళ్ళు ఫేక్ స్టేట్మెంట్ అంటారు అంతే. ఓకే, ఇప్పుడు అమరావతి అసలు ముంపు ప్రాంతం అది, అక్కడ అమరావతి రాజధానిని ఎలా ప్రకటించారు? ఇది జరిగే పనులు కాదని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు కదండి. ఇప్పుడు అమరావతి పనులు జరుగుతున్నాయి అంటారు, అది ఎంతవరకు అమరావతి కరెక్ట్ అంటారు? ఇది అమరావతి కేంద్రం గవర్నమెంట్ ఎన్డీఏ గతంలో సర్వే పంపించారు. కొంతమంది ఈ రాష్ట్ర జిల్లాలో రెండు మనకి ఈస్ట్ వెస్ట్ కూడా ఈ సర్వే చేయగా ఇది అనుకూలంగా ఈ అమరావతికి ఎక్కడ బాగుంటది, ఈ ఒక అమరావతిలో ఈ కృష్ణానది దగ్గరలో తీరంలో వాళ్ళు అన్ని సర్వే చేసి వైజాగ్ పెడితే సముద్రం దగ్గర మెట్ట ప్రాంతాల్లో అవి నక్సలైట్ల ప్రాబ్లం అది ఉంటుందని చెప్పేసి అక్కడ ఇచ్చారు. అలాగే కడపలో పెడితే కడప ఏరియా కొంచెం కొంచెం ఇదిగా ఉంటుందని చెప్పేసి అది కొండల ఏరియా కాబట్టి అనుకూలంగా ప్లైన్ ఏరియా కావాలని చెప్పేసి ఎన్డీఏ గవర్నమెంట్ లో కేంద్ర గవర్నమెంట్ లో నివేదిక అమరావతి ఇచ్చారు. మొత్తం సర్వేలో 2-3 సర్వేల్లో కూడా అదే తేలింది. అంటే మనకి కూడా దగ్గరలో అదే బాగుంది. మెట్ట ప్రాంతం అన్నది మెట్ట పొలం అనేది ఏముంది, మొత్తం ఏమన్నా వస్తే గంగంపల్లి వస్తే అన్ని ముంచేస్తుంది, ఏదో ఆగదు. కానీ ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది.
పూర్తవుతుంది. చాలా స్పీడ్ గా వేగంగా జరుగుతున్నాయి పనులు కూడా.